మోడల్ పేపర్ 20 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏబిసి 3 సరైనవే. లూయి పాస్చర్ జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ను మొదట ప్రతిపాదించారు. బి ఎడ్వర్డ్ జెన్నర్ పరిశోధన ఫలితంగా రోగనిరోధక శాస్త్రం ఆవిర్భావం జరిగింది. సి సైన్స్ స్వభావం పరిశోధనాత్మకమైంది మరియు ఆవిష్కరణాత్మకమైంది. బీర్బల్ సాహ్నికి సంబంధించిన సరైన వాటిని గుర్తించుము. ఇవన్నీ సరైనవి. ఆన్సర్ సాహ్ని 1936లో రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎంపికయ్యాడు. బి సాహ్ని భారత్లో పురావృక్ష శాస్త్రంలో విస్తృతంగా పరిశోధనలు చేశారు. సి 1946లో పురావృక్ష శాస్త్రం సొసైటీని స్థాపించాడు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమావేశాలకు అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ అసీమా చటర్జీ. జతపరచుము. ఆన్సర్ నూనె గింజలు మరియు ఆయిల్ ఫామ్ జాతీయ మిషన్ 1986. నేషనల్ లైవ్ స్టాక్ కమిషన్ 2014. జూట్ టెక్నాలజీ మిషన్ 2015. జాతీయ కుంకుమ మిషన్ 2010. చాట్ జీపీటీని ఫైన్ ట్యూనింగ్ చేయడంలో మానవ శిక్షకుల పాత్ర ఏమిటి? ఆన్సర్ పర్యవేక్షించిన అభ్యాసం, మోడల్ కొరకు సంభాషణలను అందించడం. 2 ఉపబల అభ్యాసం కొరకు మోడల్ ద్వారా జనరేట్ చేయబడ్డ ప్రతిస్పందనలను ర్యాంక్ చేయడం. చాట్ జీపీటీ యొక్క పరిమితులు ఏమిటి? ఆన్సర్లు చాట్ జీపీటీ ఇన్పుట్ పదబంధానికి ట్వీక్లకు సున్నితంగా ఉంటుంది లేదా అదే ప్రాంప్ట్ను అనేక సార్లు ప్రయత్నిస్తుంది. చాట్ జీపీటీ ఇన్పుట్ పదబంధానికి ట్వీక్లకు సున్నితంగా ఉంటుంది లేదా అదే ప్రాంప్ట్ను అనేక సార్లు ప్రయత్నించింది. 2 చాట్ జీపీటీ కొన్నిసార్లు ఆమోదయోగ్యమైన ధ్వనిని కలిగి ఉంటుంది కానీ తప్పు లేదా అర్థం లేని సమాధానాలను వ్రాస్తుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కేసీని మిషన్ ద్వారా ఎన్సెలాడస్ పై పరిశోధనలు సాగిస్తుంది. ఎన్సెలాడస్ ఏ గ్రహానికి చెందిన ఉపగ్రహం? ఆన్సర్ శని గ్రహం. భారత్కు కావలసిన 22 ప్రీడేటర్ గార్డియన్ డ్రోన్లకు సంబంధించిన లైసెన్సును ఇటీవల ఏ దేశ విదేశాంగ శాఖ జారీ చేసింది? ఆన్సర్ అమెరికా. అణు క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఏ దేశంపై 2017 జూన్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆంక్షలు విధించింది? ఆన్సర్ ఉత్తర కొరియా. క్రింది వాటిలో భారతదేశ తొలి గూఢచార యుద్ధ నౌక ఏది? ఆన్సర్ ఐఎన్ఎస్ శివాలిక్. మొదటి గూఢచార యుద్ధ నౌక ఐఎన్ఎస్ శివాలిక్. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సిసిను ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రారంభించారు? ఆన్సర్ హృదయనాథ్ కుంజ్రా కమిటీ. ఈ క్రింది వాటిలో హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆవడి. క్రింది వాటిలో దేనిని స్వతంత్రానికి పూర్వం క్రౌస్ రిప్రజెంటేటివ్ పోలీసుగా పిలిచేవారు? ఆన్సర్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్. అమెరికాలో తయారైన మొట్టమొదటి వాణిజ్య కంప్యూటర్ ఏది? ఆన్సర్ యుఎన్ఐవిఏసి. www. దేనికి సంక్షిప్త రూపం? ఆన్సర్ వరల్డ్ వైడ్ వెబ్. ఈ క్రింది వానిలో ఏ సంస్థకు బిగ్ బ్లూ అను మారుపేరు కలదు? ఆన్సర్ మైక్రోసాఫ్ట్. కంప్యూటర్లో సమాచారం నిక్షిప్తంకు అతి చిన్న ప్రమాణం ఏది? ఆన్సర్ బిట్. డిజిటల్ పరిజ్ఞానంతో పౌరులకు నైపుణ్యం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం డిజిటల్ తెలంగాణ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నెన్స్ ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్. భారత ప్రభుత్వం స్వయం సేవక సంఘాలు సమాచార ప్రసార సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ప్రారంభించిన పథకం పేరు? ఆన్సర్ సంచార శక్తి.
ప్రపంచంలో పూర్తిగా ఈ నెట్వర్క్ ఏర్పాటైన తొలి గ్రామీణ జిల్లా మలప్పురం జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కేరళ. రక్షిత లేదా బాధిత వినియోగదారు యొక్క ఐపి చిరునామాను పొందాలని సూచిస్తున్న సైబర్ దాడికి సంబంధించిన దానిని క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ వెబ్సైట్లు. కింది వాటిలో ఏది ఫీర్ టు ఫీర్ సైబర్ క్రైమ్ రూపంలో అర్హత పొందదు? ఆన్సర్ డీప్ వెబ్లో చెల్లింపు సమాచారం లీక్ చేయబడింది. పరిశోధన రియాక్టర్లు వాటిని ఏర్పాటు చేయడానికి సహకరించిన దేశం ఆధారంగా జతపరచండి. పరిశోధన రియాక్టర్లు వాటిని ఏర్పాటు చేయడానికి సహకరించిన దేశం ఆధారంగా జతపరచండి. ఆన్సర్ అప్సరా బ్రిటన్, సిరస్ కెనడా, ఎఫ్బిటిఆర్ ఫ్రాన్స్, కామిని భారత్. ఆవిష్కర్తల పరంగా కింది వానిలో సరిగా జతపరచబడని దానిని గుర్తించండి. ఆవిష్కర్తల ఆధారంగా క్రింది వాటిలో సరిగా జతపరచబడని దానిని గుర్తించండి. ఆన్సర్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్మేషన్ మేడం క్యూరీ అనేది సరిగా జతపరచబడలేదు. సరిగా జతపరచబడినవి గుర్తించండి అనగా కేంద్రక విద్యుత్తి అటోహాన్ స్టాస్మాన్, కేంద్రక శక్తి ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్, అణు రియాక్టర్ ఎన్రికో ఫెర్మి. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆన్సర్ 1954. భారతదేశంలో అత్యధిక యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ కడప, ఆంధ్రప్రదేశ్. మానవులలో ఉన్న అయోనైజింగ్ రేడియేషన్ను కొలవటానికి రికార్డ్ చేయడానికి ఉపయోగపడే పరికరం? మానవులో ఉన్న అయోనైజింగ్ రేడియేషన్ను కొలవడానికి రికార్డ్ చేయడానికి ఉపయోగపడే పరికరం డోసిమీటర్. న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్లను గ్రహించడానికి వీటిని కంట్రోలింగ్ రాడార్లుగా వాడుతారు. ఆన్సర్ బోరాన్. నరోరా అటామిక్ పవర్ స్టేషన్ను గల రాష్ట్రం ఏది? నరోరా అటామిక్ పవర్ స్టేషన్ గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మాగ్నెటో హైడ్రో డైనమిక్స్ ప్లాంట్ను దేశంలో తొలిసారిగా ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ తిరుచి. మన దేశంలో బయోగ్యాస్ ప్లాంట్లను ఏ పేరుతో నిర్మించారు? ఆన్సర్ గ్రామలక్ష్మి. బయోగ్యాస్ ప్లాంట్లలో పేడ నీటిని ఏ నిష్పత్తిలో కలపాలి? ఆన్సర్ 4:4:5. బయోగ్యాస్ ప్లాంట్లలో పేడ నీటిని ఏ నిష్పత్తిలో కలపాలి అనగా 4:5. హైడ్రోకార్బన్ల ఇంధనంగా పిలిచేది ఏది? ఆన్సర్ కిరోసిన్, పెట్రోల్, డీజిల్. ఈ మూడు కూడా హైడ్రోకార్బన్ల ఇంధనంగా పిలిచేది. అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ సామర్థ్యం ఎన్ని మెగావాట్లు? ఆన్సర్ 4000. ఆస్ట్రేలియా తూర్పు తీరం వెంబడి ఉన్న గ్రేట్ బారియర్ రీఫ్ అనేది ఒక ఆవరణ వ్యవస్థ. ఆన్సర్ ఒక ఆవరణ వ్యవస్థ. జీవ ఆక్సిజన్ అవసరత దీనిని కొలుచును? ఆన్సర్ వ్యర్థాలను విచ్ఛిన్నం చేయుటకు సూక్ష్మజీవులకు అవసరమయ్యే విద్రావిత ఆక్సిజన్. జంతు ప్లవకం డాష్ కిందకి వస్తుంది? ఆన్సర్ వినియోగదారి. జంతు ప్లవకం వినియోగదారి కిందకి వస్తుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ కోల్కతా. ఒక ప్రాంతాన్ని హాట్స్పాట్గా పరిగణించడానికి ఈ క్రింది ఏ షరతులు వర్తిస్తాయి? ఆన్సర్ కనీసం 1500 నాలిక కణజాలయుత మొక్కలను ఎండమిక్ జాతులుగా కలిగి ఉండాలి. 2. కనీసం 70% తమ సహజ ఆవాసాన్ని లేదా వృక్ష జలాన్ని కోల్పోయి ఉండాలి. అప్పుడే ఆ ప్రాంతాన్ని హాట్స్పాట్గా పరిగణించడానికి షరతులు వర్తిస్తాయి. అంతరించిపోయిన జాతి ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ డోడో, వెస్ట్ ఆఫ్రికన్ బ్లాక్ రైనోసర్లు,
చైనీస్ రివర్ డాల్ఫిన్, ఇవన్నీ కూడా అంతరించిపోయిన జాతి కిందకి వచ్చేవే. సుందర్బన్ పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. అత్యధిక పులులు కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. 15వ కాప్ సదస్సు ముఖ్య అంశం ఏది? ఆన్సర్ 1, 2, 3 అన్ని సరైనవే. ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య ఒప్పందమైన 2030 నాటికి 30% భూగోళాన్ని రక్షించడం. 2 జీవ వైవిధ్య పరిరక్షణకు 2030 నాటికి $200 బిలియన్ నిధులను సమీకరించడం. 3 పేద దేశాలకు 2030 నాటికి $30 బిలియన్ ఆర్థిక ప్యాకేజీని ఇవ్వడం. ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1973. క్రింది వానిలో దేనిని రైతు నేస్తం అని భావిస్తారు? ఆన్సర్ వానపాము. దేని ద్వారా ఘన వ్యర్థాల యొక్క సేంద్రియ పదార్థం కుళ్ళిపోతుంది? ఆన్సర్ సూక్ష్మజీవులు. క్రింది వానిలో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆహార వ్యర్థాలు, చెక్క ముక్కలు, ప్లాస్టిక్ డబ్బాలు అన్నిటిని కూడా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అని పిలుస్తారు. బయో రెమిడియేషన్ కోసం ఉపయోగించే స్వదేశీ సూక్ష్మజీవి కాదు. బయో రెమిడియేషన్ కోసం ఉపయోగించే స్వదేశీ సూక్ష్మజీవి కానిది ఏదంటే పిసిరికెటిసియా సాల్మోనిస్ అనేది కాదు. సంభావ్య కాలుష్యత ఆధారంగా కేంద్ర కాలుష్య నివారణ బోర్డు పరిశ్రమలను ఈ కింది విధంగా వర్గీకరిస్తుంది. ఆన్సర్ ఎరుపు, నారింజ, ఆకుపచ్చ మరియు తెలుపు. సంభావ్య కాలుష్యత ఆధారంగా కేంద్ర కాలుష్య నివారణ బోర్డు పరిశ్రమలను ఎరుపు, నారింజ, ఆకుపచ్చ మరియు తెలుపు రంగులుగా వర్గీకరిస్తుంది. పౌరులు నగర వాయు నాణ్యతను తెలుసుకునేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ విడుదల చేసిన మొబైల్ అప్లికేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ సఫర్ ఎయిర్. ఢిల్లీలోని వాయు కాలుష్యానికి కింది వాటిలో ఏది ఎక్కువ కారణము? ఆన్సర్ పంజాబ్లో పంట కోసిన తర్వాత మోళ్లను తగులుబెట్టడము. దేశీయ సంప్రదాయ నీటి నిర్వహణ పద్ధతిలో భారత్లో ఏ ప్రాంతంలోని గిరిజన రైతులు వెదురు బిందు సేద్యము ఉపయోగిస్తారు? ఆన్సర్ ఈశాన్య భారతము. క్రింది వాటిలో హైపాక్సియా అనగానేమి? ఆన్సర్ నీటిలో లేక గాలిలో బాగా ప్రాణవాయువు పీల్చే జీవుములు ఉనికికి ముప్పు ఏర్పరచడము. హైపాక్సియా అనగా నీటిలో లేక గాలిలో బాగా ప్రాణవాయువు పీల్చే జీవుల ఉనికికి ముప్పు ఏర్పడము. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు పేరు? ఆన్సర్ మిథైల్ ఐసోసైనైడ్. మిథైల్ ఐసోసైనైడ్ని భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు. వాయు నాణ్యతను కొలిచేందుకు జాతీయ వాయు నాణ్యత సూచీలో ఎన్ని కలుషిత పదార్థాలను పరిశీలిస్తారు? ఆన్సర్ 8. ఎక్కువ జీవ ఆమ్లజని డిమాండ్ దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఎక్కువ స్థాయిలో సూక్ష్మమైన కాలుష్యము. నీటిలో కోలిఫార్మ్ ఎక్కువ మోతాదులో ఉంటే అది దేనిని సూచిస్తుంది? ఆన్సర్ మానవ వ్యర్థాలతో కలుషితము. సిటీస్ ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ CATAS. సిటీస్ 1975 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. గ్లోబల్ కోరల్ రీఫ్ మానిటరింగ్ నెట్వర్క్ ఆస్ట్రేలియా వారు ఈ విధంగా కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరుగుతూ పోతే సముద్రాలు ఓషియన్ ఎసిడిఫికేషన్ జరిగి ఏ సంవత్సరం నాటికి కోరల్ రీఫ్ ప్రవాల విత్తులు క్షీణిస్తుందని తెలిపింది? ఆన్సర్ 2050. మాంట్రియల్ ప్రోటోకాల్ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆన్సర్ ఓజోన్ పొరను పరిరక్షించడం. క్రింది వాటిలో దేని కారణంగా ఆమ్ల వర్షం కురుస్తుంది? ఆన్సర్ సల్ఫర్ డైఆక్సైడ్. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ స్నో బ్లైండ్నెస్ పరారుణ కిరణాలు. స్నో బ్లైండ్నెస్ పరారుణ కిరణాలు అనేది సరికాని జత. సరైన జతలో గుర్తించండి ఒకలంటే హరిత గృహ ప్రభావం మీథేన్, ఓజోన్ క్షీణత క్లోరోఫ్లోరో కార్బన్లు, జీవ వృద్ధీకరణ
బెంజిన్ హెక్సాక్లోరైడ్. వాతావరణంలోని ఓజోన్ చురుకుగా పడిపోవడము కింది కాలంలో మొదలైంది. ఆన్సర్ 1980. 1980లలో వాతావరణంలోని ఓజోన్ చురుకుగా పడిపోవడము మొదలైంది. ఐక్యరాజ్య సమితి నిర్ధారించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో మొత్తం లక్ష్య అంశములు ఎన్ని? ఆన్సర్ 169. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో పేదరికం గురించి ఇలా పేర్కొంది. ఆన్సర్ 50% పేదరికం 2030 నాటికి అంతం కావాలి. క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు ఏది? ఆన్సర్ కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ మాత్రమే గ్రీన్ హౌస్ వాయువు. పర్యావరణ మరియు అభివృద్ధిపై ప్రపంచ కమిషన్ నివేదిక మన ఉమ్మడి భవిష్యత్ అనే విస్తృతంగా పిలువబడేది. పర్యావరణం మరియు అభివృద్ధిపై ప్రపంచ కమిషన్ నివేదిక మన ఉమ్మడి భవిష్యత్ అనే విస్తృతంగా పిలువబడేది. బ్రంట్ల్యాండ్ నివేదిక జతపరచండి. ఆన్సర్ క్యోటో ప్రోటోకాల్ 11 డిసెంబర్ 1997, పారిస్ ఒప్పందం 22 ఏప్రిల్ 2016, మాంట్రియల్ ప్రోటోకాల్ 16 సెప్టెంబర్ 1987, రామ్సర్ ఒప్పందం 2 ఫిబ్రవరి 1971. భారతదేశంలో కరోనా తొలి కేసు ఏ రాష్ట్రంలో నమోదైంది? ఆన్సర్ కేరళ. NFHS 5 ప్రకారం టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంతగా ఉంది? ఆన్సర్ 2. సలోని అనేది ఒక ఆన్సర్ మొక్క నుంచి తయారు చేసిన ఉప్పు. సలోని అనేది ఒక మొక్క నుంచి తయారు చేసిన ఉప్పు. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్. ఎయిడ్స్ వ్యాధికి కారణమైన వైరస్ HIV.